హాయ్ అండి, వెల్కమ్ టు గోరుముద్దలు. ఈరోజు నేను మీకు ఎన్నో పోషక విలువలు ఉన్న ఆరోగ్యకరమైన మల్టీగ్రెయిన్ జావా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ముఖ్యంగా ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ ప్రతిరోజు తప్పకుండా తీసుకోవాల్సిన రెసిపీ ఇది. ప్రతిరోజు ఉదయాన్నే పిల్లలు పెద్దలు ప్రతి ఒక్కరూ ఈ జావ తీసుకోవటం వల్ల మంచి ఆరోగ్యాన్ని పొందుతారు. పూర్వకాలంలో జొన్నలను, రాగులను, సజ్జలను ఆహారంలో భాగంగా ఎక్కువగా ఉపయోగించేవారు. అందువల్ల అప్పట్లో ఎక్కువ మంది వ్యాధుల బారిన పడకుండా ఆరోగ్యంగా ఉండేవారు. మరి ప్రస్తుత కాలంలో సరైన పోషకాలు లేని ఆహారం తీసుకోవటం వల్ల అనేక రకములైన ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నాం. ఇప్పుడు పెరిగిన అవగాహన దృష్ట్యా ఇంకా కొంతమంది ఆరోగ్య నిపుణుల సూచనలతో మళ్ళీ చాలామంది చూపు ఆరోగ్యకరమైన భోజనం వైపు మళ్ళింది. ఇందులో భాగంగా వారి డైట్లో రాగులను, సజ్జలను, జొన్నలను యాడ్ చేస్తున్నారు. ప్రస్తుత కాలంలో చిన్నపిల్లలు, పెద్దవారు వయసుతో సంబంధం లేకుండా ఊబకాయ సమస్య చాలా మందిని వేధిస్తుంది. ఈ సమస్య వల్ల అనేక రకాలైన ఆరోగ్యకర ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. ఇందుకు కారణం తీసుకునే ఆహారంలో సరైన పోషకాలు లేకపోవడం. మరి ఈ సమస్యను తగ్గించుకోవాలంటే ప్రకృతి ప్రసాదించిన సహజ సిద్ధమైన తృణధాన్యాలు కీలక పాత్ర వహిస్తాయి. బరువు తగ్గాలి అనుకునే వాళ్ళకి ఈ జావ ఎంతగానో ఉపయోగపడుతుంది. రాగుల వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. రాగుల్లో ఉన్న పోషకాలు మెండు. ఇంకా తక్కువ ధరలో అందరికీ సులభంగా లభించే ఈ రాగుల్లో ఎన్నో అద్భుత గుణాలు దాగి ఉన్నాయి. జొన్నల్లో పీచు పదార్థాలు, ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి. ఇది జీర్ణ వ్యవస్థ సక్రమంగా ఉండటానికి తోడ్పడతాయి. జొన్నలు త్వరగా ఆకలి కాకుండా చూస్తాయి. కనుక అధిక బరువుతో బాధపడుతున్న వాళ్ళు ఈ జొన్నలను ప్రతిరోజు ఆహారంలో తీసుకోవటం వల్ల మంచి ఫలితం ఉంటుంది. మధుమేహం వంటి వ్యాధులను దూరం చేయడానికి జొన్నలు ఎంతగానో సహకరిస్తాయి. విటమిన్లు, మినరల్స్ ఎక్కువగా ఉంటాయి. ఇందులో ప్రోటీన్లు, పీచు పదార్థము పుష్కలంగా ఉండటం వల్ల ఆహారం నిదానంగా జీర్ణమై చక్కెర నిల్వలు నెమ్మదిగా విడుదలవుతాయి. అంతేకాకుండా కండరాలకు ఎక్కువ శక్తినిస్తాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి, ఎముకలను దృఢంగా ఉంచుతాయి. సజ్జల్లో ఐరన్ అధికంగా ఉంటుంది కాబట్టి గర్భిణీ స్త్రీలలో, పిల్లలలో రక్తహీనతను నివారిస్తుంది. ప్రతిరోజు ఉదయాన్నే పిల్లలు పెద్దలు ప్రతి ఒక్కరూ ఈ జావ తీసుకోవటం వల్ల మంచి ఆరోగ్యాన్ని పొందుతారు. గుర్తుంచుకోండి, ఇది 5 years లోపు ఉన్న పిల్లలకు మాత్రం ఇవ్వకూడదు. చిన్న పిల్లలకు చేసే విధానం వేరే ఉంటుంది. అది నేను నా నెక్స్ట్ వీడియోల్లో పోస్ట్ చేస్తాను. మరి ఆలస్యం చేయకుండా ఈ జావని తయారు చేసే విధానం ఏమిటో చూద్దాం. ముందుగా సజ్జలు తీసుకుని 4-5 సార్లు బాగా శుభ్రం చేసి తీసుకోవాలి. ఇదిగోండి, వేస్ట్ ఏమైనా ఉంటే ఇలా పైకి తేలుతుంది. దీన్ని పక్కన తీసేసుకుని 4-5 సార్లు బాగా శుభ్రం చేసుకోవాలి. ఇలా వాటర్ మొత్తం వంచుకున్న తర్వాత ఇప్పుడు ఇలా ఒక స్ట్రైనర్లోకి తీసుకుని వాటర్ మొత్తం పూర్తిగా పోయే వరకు ఉంచుకోవాలి. ఇప్పుడు దీన్ని పూర్తిగా డ్రై అయ్యే వరకు ఎండపెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే విధంగా జొన్నలు కూడా 4-5 సార్లు బాగా శుభ్రం చేసి తీసుకోవాలి. వీటిలో ఒక్కొక్కసారి ఇసుక, రాళ్ళు లాంటివి తగులుతాయండి. కాబట్టి చూడండి, చేత్తో ఈ విధంగా గాలించుకుని తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఇసుక లాంటివి ఏదైనా ఉంటే అది వాటర్లో అడుగున ఉండిపోతుంది. ఇప్పుడు ఇలా ఒక స్ట్రైనర్లోకి తీసుకుని వాటర్ మొత్తం పూర్తిగా పోయే వరకు ఉంచుకుని వాటర్ మొత్తం పోయిన తర్వాత ఇప్పుడు దీన్ని ఎండలో ఎండబెట్టుకోవాలి. ఇదే విధంగా రాగులను కూడా శుభ్రం చేసుకుని ఎండబెట్టుకోవాలి. చూడండి, ఇలా పూర్తిగా డ్రై అయిన తర్వాత ఇప్పుడు వీటిని విడివిడిగా పిండి పట్టించుకుని సిద్ధం చేసుకోవాలి. చూడండి, ఇలా పిండులు సిద్ధం చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో 2 టేబుల్ స్పూన్ల రాగి పిండి, 2 టేబుల్ స్పూన్ల జొన్న పిండి, 2 టేబుల్ స్పూన్ల సజ్జ పిండి తీసుకుని అందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకుని ఉండలు లేకుండా మొత్తం బాగా కలుపుకోవాలి. చూడండి, ఇలా ఉండలు ఏమీ లేకుండా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి
ఒక మట్టి పాత్ర లేదా రాగి కానీ స్టీల్ బౌల్లో కానీ ఏదైనా ఒక పాత్ర పెట్టుకుని 5 గ్లాసుల వాటర్ పోసుకుని వాటర్ బాగా మరుగుతున్నప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని మళ్ళీ ఒకసారి కలుపుకుని ఇప్పుడు మరుగుతున్న వాటర్లో పోస్తూ ఉండలు కట్టకుండా తిప్పుకుంటూ ఉండాలి. 15 నుంచి ఒక 20 నిమిషాల్లో ఇదే విధంగా ఉడికించుకోవాలి. చూడండి, జావ చిక్కబడింది. ఇలానే తీసుకోవచ్చు. లేదు అంటే మీరు బెల్లంతో ఇష్టపడేలాగా అయితే ఇలా మరుగుతున్నప్పుడు ఇందులో కొంచెం బెల్లంని యాడ్ చేసుకుని బెల్లం కరిగే వరకు ఉంచుకుని బెల్లం కరిగిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని ఇలానే తీసుకోవచ్చు. లేదు అంటే ఇందులో కొన్ని పాలను యాడ్ చేసుకుని అయినా తీసుకోవచ్చు. మీరు మజ్జిగతో ఇష్టపడేలాగా అయితే కొంచెం చల్లారిన తర్వాత ఇందులో కొంచెం ఉప్పు ఇంకా మజ్జిగ యాడ్ చేసుకుని అయినా తీసుకోవచ్చు. అంతే, చూశారు కదా. మరి ఇంత మంచి హెల్తీ జావని మీరు కూడా తప్పకుండా మీ డైట్లో భాగం చేసుకుంటారని ఆశిస్తున్నాను. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని హెల్తీ అండ్ టేస్టీ వంటల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.